బాధపడకు బుజ్జమ్మ. అల్లుడు గారు ఏదో పని మీద వెళ్ళుంటారు. పనా నా బొంద? పెళ్లికన్నా ముఖ్యమైన పనేంటండి? వాళ్ళు ఒప్పుకున్నారు, నేను ఖాయం చేసుకొచ్చాను అని ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినట్టు సంతోషంగా స్వీట్లు పంచుకున్నారు. ఇప్పుడేం పంచుతారు? శారదా, ఇలా నా నోరు ముయించే ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా నా నోరు ముయించాలని చూస్తారా? 1,00,000 సార్లు ఆగండి, తొందరపడకండి, విచారించండి అంటే కాస్తన్నా నా మాటకి విలువిచ్చారా? ఇప్పుడంతా విలవిల్లాడే పరిస్థితి. ఇది శాంతం వలవల ఎచ్చే స్థితి. ముందు జాగ్రత్త పడితే ఇలాంటివన్నీ ఉండవండి. పోయాడు పొద్దున్నే ఆ మహానుభావుడు. అమ్మా మామ కవర్ చేశారు. గట్టిగా అప్పుడే నిలదీస్తే సరిపోయేదిగా. పందిట్లో పెళ్లి కూతుర్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళాడంటే ఏంటర్థం? రేపు తన జీవితం ఏంటి? మేము ఇక్కడుండి ఏడవడం, మీరు దుబాయ్ వెళ్ళి ఏడవడం, అంతేగా? అలాంటి వాణ్ణి నమ్మి పెళ్లి చేస్తే రేపు దీన్ని ఎలా చూసుకుంటాడండి? మనం నిత్యం ఏడవడమేగా. తరాలు వద్దు, కనీసం వాళ్ళ గురించి వివరంగా తెలుసుకోండి అంటే అవసరం లేదు. నెంబర్ 1 ఫ్యామిలీ అని ఇద్దరు కలిసి సర్టిఫికేట్స్ ఇచ్చారు. సర్టిఫికేట్స్ తో సహా వాడు జంపు, మనం విలపింపు. మేమెళ్ళి చూసొస్తాం బుజ్జమ్మ, నువ్వు ఇక్కడే ఉండు. వీడు కనపడకపోవడం నా చావుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఈ మూటేంటి? వాయిస్ ధీరజ్లా ఉందేంటి? అవునా, నీకు డౌట్ వచ్చిందా? అయితే చూడు. ఇది ధీరజ్ వాయిసే, ఖచ్చితంగా ధీరజ్ వాయిసే. ధీరజ్, అయ్యో ధీరజ్, అయ్యో ఒరే అయ్యో. ధీరజ్, ఏమైందిరా? అసలు ఏం జరిగింది? ఎవర్రా నిన్ను కట్టిపడేసింది? అసలు ఏమైందంటే వాడున్నాడు కదా, ఇదంతా వాడు చేశాడు. సర్లే, వాడి సంగతి నేను తర్వాత చూస్తాను. ముందు ముందు ముహూర్తం టైం. నాకు అవసరం లేదమ్మా, అవసరం లేదు. నాకు ఈ పెళ్ళ అవసరం లేదు. అయ్యో, నేను నీ పెళ్లి చేసుకుంటే చచ్చేలా ఉన్నాను. ఎవరో పడని వాళ్ళే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. నేను చేసుకోను. అవన్నీ తర్వాత మాట్లాడుకుందావురా. ఛాన్స్ మిస్ అయితే ప్రాపర్టీ మిస్ అవుతుందిరా. ప్లీజ్ ఒప్పుకోరా, వదిలే ప్లీజ్ ప్లీజ్. పదరా, రారా, ఆగరా ఒక నిమిషం. నీకేం కాదు, నువ్వు బానే ఉన్నావు. సర్దుకో సర్దుకో, పద 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 పద. కూర్చో 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 ధీరజ్, కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చో. రారా రా. పంతులు గారు, నా కొడుకు వచ్చాడు. కానివ్వండి కానివ్వండి. ఏంటి కానిచ్చేది? ఈ పెళ్లి జరగదు. ఏంటి పంతులు గారు, ఏం మాట్లాడుతున్నారు? ముహూర్తం దాటి 30 నిమిషాలయ్యింది. అటు యమగండం, యోగం చూస్తే అతిగండం. ఈ టైంలో పెళ్లి చేయడం కాని పని.
ఆ, కాస్త అటు ఇటు అయితే ఏమవుతుంది మీరు కానివ్వండి. ఏమీ అవ్వదమ్మా. అబ్బాయి లైఫ్ కి గ్యారంటీ ఉండదు. అబ్బాయి తల్లిగా మీ లైఫ్ కి ఎక్స్టెన్షన్ ఉండదు. కోడలిగా వచ్చే ధరణికి భూమి మీద నూకలుండవు. చివరికి ఈ పెళ్లి చేయిస్తున్న నాకు పరలోక యాత్రే. విన్నావు కదా, నువ్వు మొండిగా పెళ్లి జరిపిస్తే ఆస్తి రావడం కాదు, ప్రాణాలు పోతాయంట. అందరం కట్టుకొని యమలోకానికి ప్రయాణమే. ఈ పెళ్లి జరగదు, ఆపేద్దాం, తర్వాత చేద్దాం. లేదు లేదు, ఈ పెళ్లి జరగాల్సిందే. ఇంత దాకా వచ్చిన తర్వాత పెళ్లి ఆపడం ఏంటి? పెళ్లి జరగాల్సిందే. పెళ్లి ఓ ఆడపిల్ల జీవితానికి సంబంధించింది. పీటల మీద పెళ్లి ఆగిందంటే రేపు ఆ అమ్మాయి జీవితం, అయ్యో ఊహించుకుంటేనే రామా, ఊహించుకోలేను. నేను అస్సలు ఒప్పుకోను. ఈ పెళ్లి జరగాల్సిందే. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. ముందు ఆ తాళి ఇవ్వండి, మంత్రాలు చదవండి. మా శక్తి వదిన చాలా కష్టపడి పెళ్లి జరిపించుకుంటుంది. ఈ పెళ్లిగా ఆగిపోతే మా ఇంటి పరువే పోతుంది. అవునవును అవును. అవును పంతులు గారు, ముందు పెళ్లి జరిపించండి. నేను చెప్పాల్సింది చెప్పా, అయినా బలవంతం చేస్తే తప్పేదే ఉంది? చెయ్యకపోయినా చావే, చేసినా చావే. ఏయ్, పెళ్లి లేదు గిళ్ళి లేదు, పెళ్లి కోసం మా ప్రాణాలు తీసుకోమంటావా? వాడిప్పుడు తాళి కడితే నా కొడుకే కాదు, అమ్మాయి పంతులు గారు కూడా పోతారంట. ఇంకా పెళ్ళంటావేంటి? రే ధీరజ్, లేరా, లే, ప్రాణాలైనా మిగులుతాయి, లే. నువ్వు రారా, పద వెళ్ళిపోదాం.